ఓకే, మనం లాస్ట్ క్లాస్లో ఎక్కడి వరకు వచ్చాం? మనము గ్యాప్ వచ్చేస్తుంది బాగా. స్టోరేజ్ బిన్స్ క్రియేట్ చేయడం వరకు వచ్చాం కదా. స్టోరేజ్ బిన్స్ క్రియేట్ చేయడం వరకు వచ్చాం. ఓకే ఓకే ఇప్పుడు ఒక పిఓ క్రియేట్ చేసి చూస్తాను అని చెప్పాను, అవునా? ఓకే, పిఓ క్రియేట్ చేసి జిఆర్ చేస్తే వేరేస్ వస్తుందా రాదా అని చూస్తానని చెప్పాను. దానికి ముందు జిఆర్ రావాలంటే కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, అది చూపిస్తున్నాను. ఓకేనా? ఓకే ఓకే అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్లు ఇవన్నీ రావాలి కదా. సో దీంట్లో ఏంటంటే ఎక్కువ కాన్ఫిగరేషన్ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ లో, తర్వాత ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే ఓకే మనం మామూలుగా ఏంటంటే అప్పటికప్పుడు ఎంఎం అయితే ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసుకుని అక్కడ చూసుకోవచ్చు ఆ డివైడింగ్ కి. ఓకే ఇదేంటంటే ఇంటిగ్రేషన్ కదా, ఫస్ట్ ఎంఎం లో అయిపోయిన తర్వాత ఇటు వస్తాం మనం. అందువల్ల ఏంటంటే ఇదిగో ఇక్కడ వేర్హౌస్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే ఓకేనా? మాస్టర్ డేటాలో మనము చూసేసాము అవన్నీ, స్టోరేజ్ స్టెప్, స్టోరేజ్ సెక్షన్స్ అన్ని. స్ట్రాటజీస్ నేను చెప్తాను అని చెప్పాను, అవునా? ఓకే, తర్వాత ఇక్కడ యాక్టివిటీస్ అని ఉందా? ఈ యాక్టివిటీస్ లోకి వెళ్తే దాని కింద ట్రాన్స్ఫర్స్ అని ఉంది, ఉందా? ఈ ట్రాన్స్ఫర్స్ లో డిఫైన్డ్ రిక్వైర్మెంట్ టైప్స్ అని ఉంది, ఉందా? ఈ రిక్వైర్మెంట్ టైప్స్ అనేది ఏంటంటే మనము డబ్ల్యూఎం ఎఫెక్ట్ కావాలి కదా. ఫస్ట్ ఎంఎం కానీ ఎస్డి కానీ ఇవన్నీ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత డబ్ల్యూఎం ఎఫెక్ట్ వస్తుంది. అంటే డబ్ల్యూఎం లో ఏదైనా ట్రాన్సాక్షన్ కానీ డాక్యుమెంట్స్ కానీ క్రియేట్ కావాలి అని అంటే దేనికి చేస్తున్నాం అనేది తెలియాలి కదా మనం. అంటే ఆ రెఫరెన్సెస్, సపోజ్ ఇఫ్ ఐఎమ్ రిసీవింగ్ ఎ మెటీరియల్ ఇంటూ ద వేర్ హౌస్ అగైన్స్ట్ పర్చేస్ ఆర్డర్, ఇట్ మీన్స్ దట్ ద రిక్వైర్మెంట్ ఈస్ ఎ పర్చేస్ ఆర్డర్, అవునా? సో అలాంటివి ఇక్కడ డిఫైన్ చేస్తారనమాట. సో ఇక్కడ డిఫైన్ చేయాలనుకుంటే ఈ యాక్టివిటీస్కి వెళ్ళి స్టాండర్డ్ రిక్వైర్మెంట్ టైప్సే ఉన్నాయి. ఈ స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ టైప్సే మన వేర్ హౌస్ కి కాపీ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఈజ్ అన్ అటాచ్మెంట్. ఓకేనా? దీంట్లో ఏమైంది, అలాగే పర్చేజ్ ఆర్డర్, స్టోరేజ్ బిన్, ఆర్డర్, క్యాన్ బ్యాన్, కాన్సెప్ట్. నేను ఏం చేస్తానంటే కాపీ చేస్తున్నాను వీటిని. ఓకేనా? ఓకే ఓకేనా? ఇదిగోండి, ఇన్ని రిక్వైర్మెంట్స్, అటాచ్మెంట్ కావచ్చు, పర్చేజ్ ఆర్డర్ కావచ్చు, అగైన్స్ట్ బిన్ టు బిన్ రిక్వైర్మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ ఆర్డర్ కావచ్చు, లేదా మెయింటెనెన్స్ ఆర్డర్ కావచ్చు, క్యాన్ బ్యాన్ కావచ్చు, కాస్ట్ సెంటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవునా? నేను వీటిని కాపీ చేస్తున్నప్పుడు ఇది నా వేర్ హౌస్ కి అసైన్మెంట్ చేసుకుంటున్నాను అనమాట. మన వేర్ హౌస్ ఏంటి, MO1, అవునా? నేను ఎంటర్ కొడుతున్నాను. ఆల్రెడీ డిఫైన్ చేసాము అది. రైట్ చేసేస్తున్నాను. ఓ చేశాను మోహన్. ఓకేనా? ఇక్కడ చూడు, ఇక్కడ అటాచ్మెంట్ అని చూసావా? ఈ అటాచ్మెంట్ కి ఈ ఫీల్డ్ ఎంసెగ్ లో ఉంటుంది. ఈ అటాచ్మెంట్ అంటే ఏ డాక్యుమెంట్ అటాచ్ చేస్తాను అంటే అసెట్ నంబర్. టోటల్ గా ఇది అటాచ్మెంట్ అనేది ఏంటంటే అసెట్ కి వెళ్ళిపోయింది, అవునా? ఇది చూస్తే నీకు ఇదిగో, అంటే నీకు అవాపర్ కాబట్టి నీకు ఫీల్డ్ నేమ్ కూడా తెలుస్తుంది, అంటే ఏ ఫీల్డ్ మనకు ట్రిగ్గర్ అవుతుంది అనేసి.
ఎంసెగ్ లోనే పర్చేజ్ ఆర్డర్ నంబర్ అంటే జిఆర్ కి మనం రెఫరెన్స్ చేసుకున్నప్పుడు పర్చేజ్ ఆర్డర్ నంబర్ అవుతుంది. దట్ వన్. ఇక్కడ వచ్చేసి ఎల్ఈపిఎస్ డెలివరీ డాక్యుమెంట్ కి. ఓకే, ఫీల్డ్ నేమ్ డిస్క్రిప్షన్ డాక్యుమెంట్ నంబర్ అని పెట్టాడు. అలాగే దీనికి వచ్చేస్తే స్టోరేజ్ బిన్ కి దాని ఐడి ఎట్లా అంటే డి అని ఉంటుంది. బి అంటే పర్చేజ్ ఆర్డర్, డి అంటే స్టోరేజ్ బిన్, అదే ఎఫ్ అని ఉంటే ఇది, జే అంటే రిక్వైర్మెంట్ నెంబర్, కే అంటే కాస్ట్ అంటే డెలివరీ. ఇలా చాలా ఉంటాయి ఈ టేబుల్ లో. ఈ ఫీల్డ్ దీనికి మాత్రం ఎక్కడి నుంచి రెఫరెన్సెస్ తీసుకుంటుంది, ఎంసెగ్ లోనే చాలా ఉన్నాయి. తర్వాత ఇవి డెలివరీ అంటే వేరేదని సేల్స్ ఆర్డర్ కి అట్లా సంబంధించి. ఓకేనా? ఓకే, నేను రిక్వైర్మెంట్ చేశాను. రిక్వైర్మెంట్ చేసిన తర్వాత షిప్మెంట్ టైప్ అని ఒకటి ఉంది. ఓకేనా? అంటే ఇది రిక్వైర్మెంట్ జనరేట్ అవుతుంది దేనికని, కానీ మనం పెట్టాలంటే అదేంటి పుట్ట బిన్ లోకి పెడుతున్నామా, బిన్ లో నుంచి తీస్తున్నామా, లేదా అక్కడక్కడే జరుపుతున్నామా తెలియాలి కదా. వాటిని షిప్మెంట్ టైప్ లో డిఫైన్ చేశారు. ఈ షిప్మెంట్ టైప్ కి వచ్చేస్తే ఇక్కడ చూడండి, జనరల్ గా ఏంటంటే 4 ఉంటాయి షిప్మెంట్. ఒకటి అంటే మొత్తం వేర్ హౌస్ ప్రాసెస్ అంతా డిఫైన్ చేసుకుంటాం. ఒకటి స్టాక్ రిమూవల్ అంటే బిన్ లో నుంచి మనం మెటీరియల్ తీయడం. ఓకేనా? ఓకే. 2 స్టాక్ ప్లేస్మెంట్ అంటే బిన్ లోకి పెట్టడం. ఓకే. పోస్టింగ్ చేంజ్ అంటే ఇప్పుడు ఒకవేళ స్టాక్ నువ్వు క్వాలిటీ ఇన్స్పెక్షన్ అంటే ఇన్స్పెక్షన్ చేయాల్సి వస్తుంది మెటీరియల్, అవునా? అది తీసుకొచ్చి నువ్వు వేర్ హౌస్ లో పెట్టింటావు. పెట్టినది ఏంటంటే అక్కడే ఉంటుంది మెటీరియల్, కానీ ఇప్పుడు ఇన్స్పెక్షన్ స్టాక్ నుంచి అన్లిస్టెడ్ స్టాక్ అయిపోయింది. మనం ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చదివాము. ఓకే. అట్లాంటి వాటి చేయాలంటే పోస్టింగ్ చేంజ్ అంటే స్టాక్ టైప్ ఏదైనా ఒక క్యారెక్టర్స్ చేంజ్ చేయాలనుకుంటారు చూసారా, క్వాలిటీ నుంచి బ్లాక్డ్ కానీ బ్లాక్డ్ నుంచి అన్లిస్టెడ్ కానీ ఇలా చేయాలి అనుకున్నప్పుడు ఇది ఎట్లా అంటే ఎప్పుడు యూజ్ చేస్తారంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను వేర్ హౌస్ లో ఒక మెటీరియల్ పెట్టుకున్నాను, కొద్ది రోజులుగా ఆ మెటీరియల్ చెడిపోయింది. అప్పుడు నేనేం చేయాలని బ్లాక్డ్ స్టాక్ పంపించాలి, అవునా కదా? అంటే మెటీరియల్ అక్కడే ఉంటుంది, వేర్ హౌస్ లోనే ఉంటుంది, ఎక్కడికి పోదు. కాకపోతే ఆ మెటీరియల్ పనికిరాదు. ఓకే. దాని క్యారెక్టర్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు పోస్టింగ్ చేంజ్. ఈ వేర్ హౌస్ సూపర్వైజర్ కానీ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు నేను బ్లాక్డ్ స్టాక్ అన్నాను, మళ్ళీ అదే బిన్ లో పెట్టాం కదా, రెగ్యులర్ యూజ్ బిన్ లో వేరే బిన్ షిఫ్ట్ చేస్తాను. ఎక్కడైతే నేను స్క్రాప్ డంప్ చేస్తానో అక్కడికి. ఇట్లాంటి అన్ని యాక్టివిటీస్ ఎవరు చేస్తారు? వేర్ హౌస్ సూపర్వైజర్ చేస్తారు కాబట్టి వాడు ఒకటి పెట్టాడు. సో యూ కెన్ కాపీ దీస్ 4 థింగ్స్. కాపీ చేసి మీ వేర్ హౌస్ నంబర్ కి చేయండి. MO1 ఇది కూడా చేశానా? ఇవి ఎక్స్ప్లెయిన్ చేశానా మోహన్ మీకు? ఈ షిప్ ఈ రెండే చెప్పేటాను, షిప్మెంట్ టైప్స్ అండి. ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంటుంది. ఈ రెండే చెప్పేటానండి. చూద్దాం, నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను, చూద్దాం ఎక్కడికి వెళ్తుందో. ఓకేనా? ఓకే. ఓకే. ఓకే, అంటే రివిజన్ అన్న అయిపోద్ది కదా. ఓకే, నెక్స్ట్ మూవ్మెంట్ టైప్స్. ఇప్పుడు రిక్వైర్మెంట్ అయిపోయింది, మూవ్మెంట్ టైప్స్. కానీ ఏ మూవ్మెంట్ ట్రిగ్గర్ చేయాలనుకుంటాం కదా మనం. మూవ్మెంట్ టైప్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో చదివా. రిసీవింగ్ చేస్తుంటే 101, క్వాలిటీ రేంజ్ తీసుకుంటే ఇట్లా అనేసి. ఆ మూవ్మెంట్ టైప్స్ ఇక్కడ ఉంటాయి మోహన్. ఈ మూవ్మెంట్ టైప్స్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇది ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ మూవ్మెంట్ టైప్స్. మనం జనరల్ గా ఏ మూవ్మెంట్ టైప్స్ ఇప్పటికి ఏం చేస్తానంటే కొన్ని మూవ్మెంట్ టైప్స్ కాపీ చేస్తాను. రియల్ టైమ్ లో ఏంటంటే అన్ని మూవ్మెంట్ టైప్స్ ని కాపీ చేసుకుంటాం. ఎందుకంటే ఏ మూవ్మెంట్ టైప్ ఎప్పుడు ఉపయోగపడుతుందో చెప్పలేము, అక్కడ సినారియోస్ చాలా ఉంటాయి. బికాజ్ ఇంటిగ్రేషన్ ఇస్తుంది అన్నమాట. చూద్దాం, మనం ఏమైనా ఆల్రెడీ కాపీ చేసామా? మనం లేదులే, ఇది చేయలేదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 101, 102 ఒకటి చేశాను. నేనేం ప్రొడక్షన్ చూపించట్లేదు కాబట్టి మనం ప్రొడక్షన్ అవన్నీ కన్ఫిగరేషన్. కాస్ట్ సెంటర్ ఒకటి. ఓకేనా? గూడ్స్ ఇష్యూ టు ద సేల్ ఆర్డర్ దీనికి రాదు. సేల్ ఆర్డర్ ఉంటే చేయొచ్చు ఇది కూడా, బట్ చూద్దాం. ఈ 301 చూసా మనం ప్లాంట్ టు ప్లాంట్ స్టాక్ రిమూవ్ చేస్తాం కదా, అది పోస్టింగ్ చేంజ్ ఒకటి. స్టోరేజ్ లొకేషన్ టు స్టోరేజ్ లొకేషన్.
అంటే నేను ఇప్పుడు ఈ సినారియోస్ మీకు చూపించేవి ఉంటాయి అవి తీస్తున్నాను. ఓకే అండి. ఓకేనా, గూడ్స్ ఇష్యూ శాంపుల్ కూడా చూడొచ్చు మనం. స్క్రాప్ కూడా చూద్దాం ఏమవుతుందో. ఇనిషియల్ ఎంట్రీ స్టాక్ బ్యాలెన్సెస్ కూడా చూడొచ్చు. ఈ 11 ఒకటి పెట్టుకో. డిక్రీజ్ ఇన్ డిఫరెన్సెస్ ఇది ఒకటి పెట్టుకో. ఈ వేరే సూపర్వైజర్ ఇది ఒకటి. నేను కొన్ని మూమెంట్ టైప్ సెలెక్ట్ చేశాను. ఓకే. ఓకేనా మోహన్, ఆ మూమెంట్ టైప్ సెలెక్ట్ చేశాను కదా, అక్కడ ఏదైతే వేరియస్ నంబర్ ఉందో ఆ వేరియస్ నంబర్ చేంజ్ చేస్తాను మోహన్. సేమ్ అట్లాగే పెడతాను, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే. వేరియస్ నంబర్ లేదా, ప్రింట్ కోడ్ లేదా? ఓకే, ఓకే సేవ్ చేశాను మోహన్. 19 ఇంటెస్. ఓకేనా, సో ఆల్ దీస్ మూమెంట్ టైప్స్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ కెన్ ట్రై ఇట్ అవుట్. ఓకే, నేను సేవ్ చేశాను. అంటే ఇప్పుడు ఏమైందంటే మనం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో మూమెంట్ టైప్స్ యూస్ చేస్తాం కదా, ఆ మూమెంట్ టైప్స్ కి డబ్ల్యూ మూమెంట్ టైప్ లోకి తీసుకురావడానికి ఏ మూమెంట్ టైప్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకోవచ్చో వాటికి డిఫైన్ చేసి ఉండాలి. ఆ వేరియస్ నంబర్ కూడా ఆ మూమెంట్ టైప్స్ ని నేను ఇక్కడ డిఫైన్ చేశాను. ఓకే. ఓకేనా, ఇక్కడ ఇది చేసిన తర్వాత ఇక్కడ నేను ట్రాన్స్ఫర్స్ క్లోజ్ చేసేస్తాను. అంటే పలానా యాక్టివిటీస్ కి ఈ మూమెంట్ టైప్స్ ట్రిగ్గర్ అవుతాయి, ఈ మూమెంట్ టైప్స్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అని. తర్వాత దాని కింద నేను కనిపిస్తున్న స్క్రీన్ మోహన్, ఇక్కడ ఇంటర్ఫేసెస్ అని ఉంది, ఉందా? అవును. ఈ ఇంటర్ఫేసెస్ లో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అని ఉందా? అవును. ఆ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కి నేను ఇంటర్ఫేస్ పెడుతున్నాను. ఎస్పెషల్లీ ఎక్కడ పెడతారంటే మూమెంట్ టైప్స్. ఓకే. ఓకేనా, ఈ మూమెంట్ టైప్స్ కి అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మూమెంట్ టైప్స్ ఇస్తే వాటికి ట్రిగ్గర్ కావాలి కదా మనకి. ఇదిగోండి ఇక్కడ అసైన్ డబ్ల్యూ మూమెంట్ టైప్స్ రెఫరెన్సెస్ టు ఐఏ మూమెంట్ టైప్స్ అని ఉంది, ఉందా? ఓకే. ఓకే. ఇది క్లిక్ చేస్తే ఎట్లా ఉంటుందంటే మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మూమెంట్ టైప్, ఇది రెఫరెన్స్ మూమెంట్ టైప్. ఓకేనా మోహన్? ఓకే. బట్ ఇక్కడ ఏం చేయొద్దు, అందుకని మీకు క్రియేషన్ కూడా లేవు, వాడు ఇచ్చేసాడు ఆల్రెడీ. అవునా, అంటే ఈ మూమెంట్ టైప్ తీసుకున్నప్పుడు ఈ మూమెంట్ టైప్ రెఫరెన్స్ చేయాలి అట్లా ఇచ్చాడు. అదే చూడండి 101 తీసుకుంటే అగెనిస్ట్ పర్చేజ్ ఆర్డర్ అట్లా 101 ఉంటాయి కొన్నిటికి. ఇక్కడ ఏం కిలికైపోతుంది. ఎస్పెషల్ గా మీకు ఎట్లా ఉంటుందంటే వేరే మూమెంట్ టైప్స్ అంటే ఎనీ మాడ్యూల్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎం తీసుకుందాం, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మూవ్మెంట్ ఉన్నాయి కదా, 101, 201 ఇవన్నీ డైరెక్ట్ గా డబ్ల్యూఎం కి లింక్ అయిపోవు. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మూవ్మెంట్ టైప్స్ కి డబ్ల్యూఎం మూవ్మెంట్ టైప్స్ కి మధ్యలో ఒక మూవ్మెంట్ టైప్స్ డిఫైన్ చేస్తారు, అంటే లింకింగ్ కి.
ఆ ఓ మూమెంట్ టైప్స్ ని రెఫరెన్స్ మూమెంట్ టైప్స్ అంటారు. ఓ ఓకే ఓకే. దట్ రెఫరెన్స్ మూమెంట్ టైప్స్ ఇస్ నథింగ్ బట్ ఇవి అన్నమాట ఓ ఓకే. ఇంటిగ్రేషన్ కి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మోహన్. ఓకే ఓకే. ఐఏ మూమెంట్ టైప్స్ కి రెఫరెన్స్ మూమెంట్ టైప్ అసైన్ చేస్తారు, మళ్ళీ ఈ రెఫరెన్స్ మూమెంట్ టైప్స్ కి డబ్ల్యూఏ మూమెంట్ టైప్స్ అసైన్ చేస్తారు. ఓ ఓకే ఓకే. అప్పుడు ఏమవుతుందంటే నేను ఐఎం మూమెంట్ నేను ట్రాన్సాక్షన్స్ చేస్తాను చూసావా, అవును ఇండైరెక్ట్ గా ఈ రెఫరెన్స్ మూమెంట్ ట్రిగ్గర్ అవుతాయి. ఈ అవును. రెఫరెన్స్ మూమెంట్ ట్రిగ్గర్ అయ్యి తర్వాత డబ్ల్యూఏ మూమెంట్ ట్రిగ్గర్ అవుతాయి. ఓ ఓకే ఓకే. ఏమే అవును బ్యాక్ రా, ఇక్కడ చూడండి ఎల్ఈ డబ్ల్యూఎం ఇంటర్ఫేసెస్ టు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఉందా కింద. అవును. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నాయి చూడండి, ఉన్నాయా? ఇదిగోండి రెఫరెన్స్ మూమెంట్ టైప్స్, ఇవి డబ్ల్యూఏ మూమెంట్ టైప్స్. ఓ ఓకే ఓకే. నేనేం చేస్తానంటే మనకి ఏ మూమెంట్ టైప్స్ కావాలన్నా అవి రిక్వైర్మెంట్ నేను కాపీ చేసుకుంటాను. ఓకే. 101 కి చాలా ఉంటాయి బట్ అంత అవసరం లేదనుకుంటాను. ఈ ఆర్డర్స్ కన్సైన్మెంట్ ప్రాజెక్ట్స్ షిఫ్టింగ్. ఓకేనా, ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. క్వాలిటీ ఇన్స్పెక్షన్కి వచ్చేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. బ్లాక్డ్ స్టాక్ కూడా ఒకటి రిసీవ్ చేసుకుంటే అది ఎట్లా ఉంటుందో అది చూస్తున్నాను. ఓకేనా. ఓకే. తర్వాత 101 రివర్సల్కి ఇది. వన్ జీరో టూ ఎస్. ఇది రిటర్న్స్ కి 201 202 301. అంటే ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ ఏవి చెక్ చేయగలమో అవి తీసుకుంటున్నాము. అదే ఓకే. 302 309 311 312 321 322 ఒకటి 501 వితౌట్ పర్చేజ్ ఆర్డర్ చేస్తాం కదా అది. ఓకే. ఒకటి 561. ఇది ఫిజికల్ ఇన్వెంటరీ 711. సో ఓకే. 711 శాండల్ ఫిజికల్ ఇన్వెంటరీకి యూజ్ చేస్తారు అనమాట. ఓకే. ఓకేనా, అవి కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఏం చేస్తాను, M01 అని పెడతాను. ఓకేనా. ఓకే. M0 MO1 అన్నది MO1 లే.
ఇట్స్ నాట్ డిఫైన్డ్. ఓకే, క్యాన్సల్. అన్ని కాపీ అవ్వలేదు, క్యాన్సిల్ అయింది. మళ్ళా బ్యాక్ వస్తున్నాను మోహన్. ఓకే. కాపీ అంటే ఆ సెలెక్ట్ చేసిన పోయి ఉంటాయి కదా, అవును. 101, దీన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు కాపీ కొడతాను, ఏమవుతుందో చూద్దాం. ఈ డేటా ఎంట్రీనే ఎక్కువైపోద్ది దీంట్లో. ఓహో. అంటే ఫస్ట్ ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. అదే అదే అదే. ఎంఎంలో అయితే ఏమవుతుందంటే మనకి ఒక్కొక్కటి ఇక్కడ చూపించి అక్కడికి తీసుకెళ్ళచ్చు, అక్కడ చూపించి ఇక్కడికి తీసుకుని రావచ్చు. ఓకే ఓకే. ఇది ఇక్కడ ఇలా కుదరదు అనమాట. ఓకే ఓకే. 501 is not defined. ఓకే, ఇదిగో అక్కడ క్యాన్సిల్ కొట్టగానే మళ్ళీ అన్ని ఎగిరిపోయినాయి. ఎందుకో 501 తీసుకోలేదు మరి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ మూమెంట్ టైప్స్ చేసాం కదా మోహన్. అవును. ఓకే, నేను బ్యాక్ వస్తున్నాను మోహన్. ఇప్పటికి ఇది డబ్ల్యూఎం కాన్ఫిగరేషన్ మెయిన్. ఓకే. ఓకేనా? ఇక్కడ జనరేట్ ఇంటీరియం స్టోరేజ్ బిన్స్ అని ఉంది, చూసావా? అవునండి. వీటికి ఏంటంటే ఇక్కడి నుంచి అయినా చూడొచ్చు, ఆ ఈజీ ట్రాన్సాక్షన్ లోనైనా చూడొచ్చు. ఓకే. అంటే మనం గూడ్స్ రిసిప్ట్ ఏరియా అని చెప్పాను, చూసావా? అవును. దానికి నేనేం చేస్తున్నాను, ఈ వేరోస్ నంబర్ కి అంటే కాపీ చేసినప్పుడు ఏంటంటే ఆ స్టోరేజ్ టైప్స్ మనం కాపీ చేసాం కదా, అక్కడ డేటా వచ్చేస్తుంది. ఈ ఇంటీరియర్ స్టోరేజ్ టైప్ నేను చెప్తాను ఏంటి అనేసి. ఈ వేరోస్ నంబర్ కి ఈ నాకు ఇంటీరియర్ స్టోరేజ్ టైప్ సిస్టమ్ జనరేట్ చేయమని చెప్తున్నాను. అంటే ఉండే వాటినే నువ్వు జనరేట్ చేసి సేవ్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, కనిపిస్తుందా మోహన్? ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇంటీరియం స్టోరేజ్ టైప్ 917 ఒకటి, దానికి బిన్ వచ్చి ఇది 920కి, ఇది 921కి, ఇది. అవునా? వీటన్నిటికీ నేను క్రియేట్స్ బిన్ అంటున్నాను, అంటే సిస్టమ్ ని క్రియేట్ చేయమని చెప్తున్నాను. సో 7 స్టోరేజ్ బిన్స్ క్రియేటెడ్. ఓకే, అయిపోయిందా మోహన్? ఓకే. ఇది ఇప్పుడు చేసిన కాన్ఫిగరేషన్ మోహన్. ఓకే ఓకే. ఓకేనా? ఓకే ఓకే. ఇప్పుడు నేను ఒక పిఓ క్రియేట్ చేస్తాను. ఓకే. అంటే మనం ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేసాము ఎట్లా ఉంటుంది డబ్ల్యూఎం ఎఫెక్ట్ అనేసి. ఓకే. ME21N పిఓకి, అవునా? అవును. ఎంటర్ కొడుతున్నాను. మనం వెండర్ మాస్టర్ చేసాం కదా. అవును, ఈవెంట్ క్రియేట్ చేసాను.
ఇదేంటిది? డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చాము మేము? /mm60. ఓకే, MO1 అని ఇచ్చామా? ఓకే ఓకే, 1437 మోహన్. ఓకేనా? ఓకే. /N21L. ఇదిగో మోహన్, నాకు 100 క్వాంటిటీ కావాలి. ఓకే. డెలివరీ అంటే ఈరోజు 24 కదా, 25/4/2014. సే 10 రూపాయలు. ఏ ప్లాంట్ కావాలి? MOH1కి. ఏ స్టోరేజ్ లొకేషన్? 0001కి. ఓకేనా? ఓకే. ఎంటర్ కొట్టాను. ఏమైంది? కన్వర్షన్ ఫ్యాక్టర్ లేదా? ఇక్కడ కన్వర్షన్ ఫ్యాక్టర్ రైట్. యూరోకి INR కదా, నేను ఇక్కడ తీసుకొని కాపీ చేస్తున్నాను. యూరో టు INR అని పెడతాను. ఒక్క నిమిషం అమ్మా, క్యాన్సిల్ చేసేసి ఎక్స్చేంజ్ రేటు M కావాలన్నమాట మనకి. ఈ Mలో ఒక ARS నుంచి యూరో అని చూసావా? దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేస్తాను. నేనేం చేస్తానంటే INR టు యూరో ఒకటి పెడుతున్నాను. అంటే ఒక అన్న INRకి ఎన్ని యూరోస్? 60 కదా యాక్చువల్గా. 60 పెట్టాను. ఇదేంటి? సర్లే. ఓహో, వ్యాలిడ్ రిలేషన్ వాల్యూస్. ఒక్క నిమిషం, 1 పెడితే వ్యాలిడ్ ఫ్రేమ్. ఓకేనా? ఓకే. దీన్నే కాపీ చేసి, అంటే F5 వాడు సెట్ చేస్తాడనమాట దీన్ని. ఓకే. ఇక్కడ నేనేం చేస్తానంటే INR తీసేసి యూరో పెట్టి, అంటే ఒకవేళ యూరో టు INR కావాలనుకున్నా కానీ సేవ్ చేస్తున్నాను. ఓకేనా? ఏంటి కూడా OBBS. ఓకే. ఓకే, వెళ్ళిపోయింది మోహన్. ఓకేనా? ఓకే. ఓకే. నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను.
ఓకే, డాక్యుమెంట్ నంబర్ జనరేట్ అయింది మోహన్. కనిపిస్తుందా? కనిపిస్తుందా మోహన్? హలో, కనిపిస్తుంది. ఓకే మోహన్, ఈ డాక్యుమెంట్ నంబర్ కి మనం జిఆర్ చేయాలి. ఓకే, నేను జిఆర్ రేపు చేస్తలే మోహన్. ఓకే, ఛార్జింగ్ ఎక్కువ వచ్చింది మళ్ళీ ఎందుకు. ఓకే, ఓకేనా, ఈ జిఆర్ ని రేపు చేద్దాం. ఓకే, ఓకే ఓకే, ఓకే మోహన్, ఓకే, బాయ్.